ఉన్నటువంటి ఒక ఫాల్స్ నోషన్ ఏంటంటే హోమియోపతిలో డోస్ అంటే ఒకసారి ఎట్ ఏ టైం ఒక మెడిసిన్ ఇవ్వటాన్ని ఒక డోస్ అంటారు. అది సింగిల్ పిల్లో ఇవ్వు, 10 పిల్స్ ఇవ్వు, 20 పిల్స్ ఇవ్వు, ఒక డ్రామ్ అంతా ఇచ్చేసి, లేదంటే కొంతమంది డైల్యూషన్ ఇలా ఉంచేస్తుంటారు. ఏమంటే ఒక డోస్ అంటే అంతేనయ్యా. సరే, ఇప్పుడు ఒక డోసు అంటే ఒక పిల్లు ఇచ్చినా ఒక డోసే, 10 పిలిచినా ఒక డోసే, ఒక డ్రామ్ ఇచ్చినా ఒక డోసే, డైరెక్ట్గా డైల్యూషన్ డ్రాప్ ఇచ్చినా ఒక డోసే అయినప్పుడు మరి ఒకే పిల్లు ఇవ్వచ్చుగా. ఆ ఒక్క పిల్లు ఇవ్వడానికి వీడికి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. సో ఇక్కడ ప్రాపర్ డోస్ అన్నదానికి మనం అది సరిగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలన్నమాట. అంటే ప్రాపర్ డోస్ అనేది ఎప్పుడు అవుతుంది ప్రాపర్ డోస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 40 మంది ఉన్నారనుకోండి, ఎగ్జామ్ పెట్టారు, 4 ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చే రోజున ఇచ్చారు, ఓకే సార్ ఇచ్చి ఒకడికి జస్ట్ మందులు ఇస్తే సరిపోతుంది. ఏరా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నేను పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టం చేసి ఇది చేస్తున్నారు, నువ్వు ఇలా కరెక్ట్ చదువుకోకుండా మార్కులు సరిగా పాస్ అయ్యే మార్కులు కూడా కాకుండా ఫెయిల్ అయిపోతే ఎట్లా అని చెప్తే ఒకడికి అర్థమవుతుంది. తర్వాత సరిగా చదువుకుంటాడు. ఇంకొకడు మందులు ఇస్తే సరిపోదు, తిట్టాలి, తిట్టి చెప్తే అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకొకడికి కొట్టాలి, ఇంకొకరిని కొడితే అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు. ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. ఇంకొకడు, సార్ వీడికి నేను ఏమి చేసినా వీడు మారట్లేదండి, ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. సరే అని వీడి పని రేపు చూద్దాం, రేపు అసెంబ్లీలో చూద్దాం. స్కూల్ అంతా అసెంబ్లీ అయినప్పుడు ఉదయాన్నే, సరే వీడికి ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు, సో టాప్ ర్యాంక్స్కి వచ్చిన వాళ్ళకి వైట్ బ్యాడ్జ్ ఎలా అయితే ఇచ్చామో, ఫెయిల్ అయిన వాడికి అందరి ముందు పరుగు తీసి అందరి ముందు ఇన్సల్ట్ చేసి బ్లాక్ బ్యాడ్జ్ ఇద్దాము, అప్పుడు వాడు దారిలోకి వస్తాడు అని అనుకుంటాడు. సరే, ఇది ఎప్పుడు చేయాలి? వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేట్, ఎవడు మాట వింటాడు, ఎవడికి దెబ్బ పడితే వింటాడు, ఎవడికి ఇలా ఇన్సల్ట్ చేస్తే మాట వింటాడు అనేసి వాళ్ళకి ఒక అంచనా ఉండి అలాంటి వాళ్ళలో చేయాలి. అలా కాకుండా అందరికీ ఒకేలా చెప్తే ఆ 4వవాడు మాట విన్నాడు, వాడికి సరిపడినంత మోతాదు పల్లా. అంటే స్కూల్ అసెంబ్లీ మొత్తంలోనూ వాడి పరుగు తీస్తే కానీ, వాడిని ఇన్సల్ట్ చేస్తే కానీ అప్పుడు వాడి మైండ్కి సూది కూర్చున్నట్టుగా ఉంటుంది అనమాట. సూది కూర్చున్నట్టుగా ఉండి ఇలా కాదు, అందరు చూసి నన్ను నవ్వుతున్నారు, నేను ఈసారి నుంచి చదివి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. అలా కాకుండా నలుగురిని ఒకేలా ట్రీట్ చేశారనుకోండి, జస్ట్ మందలించి తిట్టి వదిలేస్తే అర్థం కాదు. సరే, నలుగురిని ఒకేలాగా స్కూల్ అసెంబ్లీలోనే తీసుకెళ్ళి అందరిని ఇన్సల్ట్ చేసి నల్ల బ్యాచ్ ఇచ్చి చేశారనుకోండి, ఒకప్పటి రోజుల్లో అయితే దీనికి ముందు జనరేషన్లో పిల్లలు మహా అయితే ఒక వారం రోజులు స్కూల్కి వెళ్లకుండా నన్ను అవమానించారు, నన్ను గిల్ట్గా ఫీల్ అయ్యారనేసి ఒక వారం రోజులు స్కూల్ మానేస్తారు. ఆ తర్వాత జనరేషన్ పిల్లలు అయితే వారం రోజులు కాదు కదా, అసలు నేను ఆ స్కూలే జాయిన్ అవ్వను, వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నా ఈగో ఏమైపోతుంది, నేనేమైపోతాను, అసలు స్కూలే మానేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అయితే స్కూల్ పైకి ఎక్కి కిందకి దూకేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎవరికి ఎటువంటి సైకలాజికల్ స్టేట్లో ఉంటున్నాడు, ఒకడు మొదలిస్తే దారిలోకి వస్తాడు, ఒకటికి దెబ్బ పడితే దారిలోకి వస్తాడు, ఇంకొకటికి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే దారిలోకి వస్తాడు. అది అంటే ఒక్క మాటకే అంత పవర్ ఉన్నప్పుడు మనం ఇస్తున్నది డైనమైజ్డ్ మెడిసిన్స్ని, ఆ మెడిసిన్కి ఎంత పవర్ ఉంటుంది? సరే, వాళ్ళు చెప్తున్నది పొటెంటైజ్డ్ మెడిసిన్స్ని మనం ఇస్తున్నాం, మరి ఎందుకు అగ్రవేషన్స్ రావట్లేదు? అంటే కర్మకారి వాళ్ళు అది హోమియోపతిక్గా ఇండికేట్ అయ్యి ఇవ్వట్ల, అది వాళ్ళ అదృష్టం. ఇది కూడా పలానా మెటిల్మెడికా క్యాలికాప్ డ్రగ్లోనూ ఇంకొకటి ఏదో ఎక్కడో చెప్తారన్నమాట టెంట్. ఎందుకు ఇలా హయ్యర్ డోసెస్లో ఇచ్చినా ఏమవుతుంది, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళు హోమియోపతిక్గా వాటి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ అగ్రవేషన్స్ రావట్లేదు అని చెప్తారన్నమాట. సో ఇన్ ది సేమ్ వే ప్రాపర్ డోస్ అంటే మెడిసిన్ సెలెక్షన్ అయిపోయింది, దాన్ని పొటెన్సీ సెలెక్షన్ కూడా చేసాం ఎట్లా అట్లా. ఆ తర్వాత ఇచ్చేటటువంటి డోస్ అనేది ఎలా ఇవ్వాలి? ఒకడికి బాగా సెన్సిటైజ్గా ఇడియోసింక్రటిక్గా ఉంటాడు, వాడికి జస్ట్ స్మెల్ చూపిస్తే చాలు పనిచేస్తుంది. లేదు, ఇంకొకడికి కొంచెం
వైటల్గా యాక్టివ్గా ఉన్నాడు, సరే వాడికి జస్ట్ 6 స్పూన్స్ వాటర్లో డిజాల్వ్ చేసి 1 స్పూన్ వాటర్ తాపిస్తే చాలు, ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఇంకొకటికి ఇవేవి కాదు, డైరెక్ట్గా సాలిడ్ డోస్ అంటే డైరెక్ట్గా పిల్లే వేయాల్సి వస్తుంది, అప్పుడు డైరెక్ట్గా పిల్ వేయాలి. ఇంకా సెన్సిటైజ్డ్గా ఇంకా బాగా కొన్ని ఎలర్జిక్ కండిషన్స్ ఉంటాయి, బాగా విపరీతంగా ఉండేటటువంటి వాళ్ళలో, ఏమాత్రం స్లైట్ కొంచెం చలిగాలికి వెళ్ళినా కానీ బాగా విపరీతంగా చేసేటటువంటి వాళ్ళలో, అలాంటి వాళ్ళలో మనం వాటర్ డోస్ని కూడా అంటే 6 స్పూన్స్ వాటర్లో 1 పిల్ డిజాల్వ్ చేసి ఆ 1 స్పూన్ వాటర్ని దాంట్లో నుంచి 1 డ్రాప్ తీసుకొని దాన్ని మాత్రం ఇన్హలేషన్ చేయించేలాగా, అలా అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ డోస్ అనేది చాలా మైన్యూట్గా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఇండివిజువల్ యొక్క స్ట్రెంగ్త్, వైటల్ స్ట్రెంగ్త్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి డిసీజ్ స్ట్రెంగ్త్ని బట్టి. ఒకవేళ అలా కాకుండా ఆ ఇన్హలేషన్ ఇవ్వాల్సిన వాళ్ళల్లో మనం డైరెక్ట్గా సాలిడ్ డోస్ పిల్ల ఇచ్చేసామనుకోండి, ఏం జరుగుద్ది, బాగా అగ్రవేషన్ వచ్చేస్తుంది. ఎంత అగ్రవేషన్ వస్తుందంటే క్రానిక్ డిసీజ్లో ఒక చోట చెప్తారనమాట హనుమన్ గారు, మీరు మెడిసిన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి అక్కడ ఇచ్చేటటువంటి డోసులో మోతాదులో ఏమాత్రం తప్పు జరిగినా కూడా, ఏమాత్రం కొంచెం ఎక్కువైనా కూడా అక్కడ ఎన్యూల్స్ ది సిమిలారిటీ అని చెప్తారంట, అంటే క్యాన్సిల్స్ ది సిమిలారిటీ, అంటే అక్కడ హోమియోపతిక్గా ఆ ఇచ్చినటువంటి డోసేజ్ యొక్క ఇదే రద్దయిపోతుంది. అంటే ఏం చేస్తుంది అంటే బాగా అగ్రవేట్ అయిపోయి ఆ మెడిసిన్లో ఉండే సిమ్టమ్స్ని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసేసి మొత్తం రచరచ చేసేసి కేసు అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో మనం ఇందాక ప్రీవియస్ చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో భాగంగా ఎవడికి మందలించి చెప్పాలి, ఎవడికి కొట్టి చెప్పాలి, ఎవడికి కొంచెం ఇంకా గట్టి మోతాదులో చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ ప్రాపర్ డోస్ అంటే ఒకడికి ఇన్హలేషన్ ఇస్తే సరిపోతుంది, ఒకడికి వాటర్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకడికి డైరెక్ట్గా సాలిడ్ పిల్లు అంటే 10 సైజ్ పిల్లో 20 సైజ్ పిల్లో సింగిల్ పిల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అది ఆ యొక్క ప్రాపర్ డోస్ ఇవ్వని కారణంగా అక్కడ క్యూర్ అనేది డిలే అయిపోయి అక్కడ కేసునంతా స్పాయిల్ కూడా జరిగేటటువంటి సందర్భం అనేది జరుగుతుంది.